హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జేమ్స్ ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగు సిరీస్లో భాగంగా ఈరోజు మనం బ్లోసమ్స్ క్లాస్ 4 పార్ట్ 1 అనే వీడియో చేస్తున్నాం. మరి ఈ వీడియోలో మనం బ్లోసమ్స్ 4th క్లాస్కి సంబంధించి కంప్లీట్ గ్రామర్ అనలైజ్ చేయబోతున్నామండి. జాగ్రత్తగా వినండి. అయితే 4th క్లాస్లో మనకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, ముఖ్యంగా గ్రామర్కి సంబంధించి. అందువల్ల నేను పార్ట్ 1 మరియు పార్ట్ 2 అనే 2 వీడియోస్ని చేస్తాను. రైట్, ఈరోజు మనం పార్ట్ 1 అనే వీడియో చూద్దాం. సరే, బ్లోసమ్స్ 6th పేజీలో 4వ తరగతిలో మనకి చూడండి నౌన్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించారో లేదో, 3rd క్లాస్లో మనం బ్లోసమ్స్ మీద ఆల్రెడీ వీడియో చేసాం. మరి 3rd క్లాస్లో కూడా మనకి నౌన్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ముఖ్యంగా ఒక ప్రోపర్ నౌన్ అంటే ఏమిటి, ఒక కామన్ నౌన్ అంటే ఏమిటి చాలా వివరంగా నేర్చుకున్నాం. మరి ఈ క్లాసులో మనకి మెటీరియల్ నౌన్ అంటే ఏంటో నేర్చుకుందాం. చూడండి, మెటీరియల్ నౌన్ అంటే చూడండి ముడి పదార్థాలకు ఉన్న పేర్లు. గోల్డ్, ఐరన్, సిల్వర్, షుగర్, వుడ్, రైస్, వాటర్, మిల్క్, ఇవన్నీ ఏంటి మనకి మెటీరియల్ నౌన్స్. ఒక ముడి పదార్థానికి ఇవ్వబడిన పేరు. అదే ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే మెటీరియల్ నౌన్స్ ఇండికేట్ ద నేమ్స్ ఆఫ్ రా సబ్స్టాన్సెస్. ఇవి సాలిడ్గా ఉండవచ్చు లేదా లిక్విడ్గా కూడా ఉండవచ్చు. తెలుగులో మనం ఘన పదార్థాలు లేదా ద్రవ పదార్థాలు అంటాం. మరి ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ ట్రై టు ఐడెంటిఫై మెటీరియల్ నౌన్స్. నిజం చెప్పాలంటే వాడే ఐడెంటిఫై చేసి పెట్టాడు, మన పని చాలా తేలిక. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, హనీ ఈజ్ హోల్సమ్ ఫుడ్ అండ్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ హనీ అన్నది మనకి ఏ నౌన్? మెటీరియల్ నౌన్ అండి, లిక్విడ్ కదా. మరి గోల్డ్ ఈజ్ ఏ ప్రెషియస్ మెటల్. వాట్ కైండ్ ఆఫ్ మెటల్? ప్రెషియస్ మెటల్. ఇక్కడ గోల్డ్ అనేది కూడా మనకి మెటల్. వి గెట్ వుడ్ ఫ్రమ్ ట్రీస్. చెట్టుల నుంచి మనకి కలప వస్తుంది. కలప, వుడ్ మనకి ఏంటంటే మెటీరియల్ నౌన్. వి షుడ్ డ్రింక్ క్లీన్ వాటర్. చూసారా, ఇందాకలో చెప్పాను, సాలిడ్గా ఉండవచ్చు, లిక్విడ్గా ఉండవచ్చు. గోల్డ్ అన్నది సాలిడ్ ఘన పదార్థం, మరి వాటర్ అనేది లిక్విడ్ ద్రవ పదార్థం. మరి ఇక కింద చూడండి, 5వ ఎగ్జాంపుల్, వి గెట్ వూల్ ఫ్రమ్ షీప్. వూల్ తెలుగులో ఏమంటాం? వూల్, ఉన్ని. గొర్రెల నుంచి మనం ఉన్నిని సేకరిస్తాం. మరి 6వ ఎగ్జాంపుల్ చూడండి, ఐ డోంట్ ఈట్ మీట్. నేను మాంసము తినను. ఐ డోంట్ ఈట్ మీట్ అనేది కూడా మనకి మెటీరియల్ నౌన్. మరి ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, హౌసెస్ ఆర్ బిల్ట్ యూజింగ్ బ్రిక్స్ అండ్ సిమెంట్స్. గమనించండి, సాధారణముగా మెటీరియల్ నౌన్కు ప్లూరల్ ఫామ్ ఉండదండి. చూడండి, గోల్డ్స్ అని అనలేము, మిల్క్స్ అని అనలేము. కానీ బ్రిక్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఎగ్జామ్ అండి. ఇది మనకి కౌంటబుల్గా వాడబడుతుంది మరియు అన్కౌంటబుల్గా వాడబడుతుంది. ఎప్పుడైతే మనం బ్రిక్స్ని అన్కౌంటబుల్గా వాడబడినప్పుడు దీన్ని మనం మెటీరియల్ నౌన్గా పరిగణిస్తాం. సరే, ద నౌన్స్ విచ్ ఆర్ అండర్లైన్డ్ అబౌవ్ ఆర్ మేడ్ ఆఫ్ మెటల్ ఆర్ సబ్స్టాన్స్. ఇందాక చెప్పాను, రా సబ్స్టాన్స్. అండ్ సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ మెటీరియల్ నౌన్స్. చూడండి, అ మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ అ మెటల్ ఆర్ సబ్స్టాన్స్ ఫ్రమ్ విచ్ అ థింగ్ ఈస్ మేడ్. కొంచెం మీకు అర్థమయ్యే విధంగా మెటీరియల్ నౌన్ మీద ఇంకాస్త డిస్క్రిప్షన్ ఇస్తానండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మెటీరియల్ నౌన్స్ మీద చాలా చక్కని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఫస్ట్ బిట్ నేనేమని చెప్తానంటే, మెటీరియల్ నౌన్స్ ముందు ఏ రకమైన ఆర్టికల్ వాడకూడదండి. ఏం వాడకూడదు అంటున్నాను? ఆర్టికల్స్ వాడకూడదు. వేటి ముందు వాడకూడదు? మెటీరియల్ నౌన్స్ ముందు. ఒకసారి గమనించండి, ఇక్కడ గోల్డ్ ఈజ్ అ ప్రెషియస్ మెటల్ అని రాశాను ఇందాకలా. ఓకే, గోల్డ్ ఈజ్ అ ప్రెషియస్ మెటల్. ఇక్కడ గోల్డ్ అనేది మనకి ఏ నౌన్ అవుతుంది? మెటీరియల్ నౌన్. వీటి ముందు ఏముండకూడదు? ఆర్టికల్స్ ఉండకూడదు. పోనీ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. వాటర్ ఈజ్ అ న్యాచురల్ రిసోర్స్. వాటర్ ఈజ్ ఏ న్యాచురల్ రిసోర్స్ అని అనుకుందాం. ఇప్పుడు విచ్ వాటర్ ఈజ్ ఎ న్యాచురల్ రిసోర్స్ అంటే ఎనీ వాటర్ కదా. ప్రపంచంలో వాటర్ అనేది మనకి సహజ వనరు. అంటే ఎక్కడైనా సరే, ఆంధ్రాలో అయినా సరే, తెలంగాణలో అయినా సరే, తమిళనాడులో అయినా సరే, ప్రపంచంలో వాటర్ ఎక్కడైనా సరే న్యాచురల్ రిసోర్స్. అయితే ఎప్పుడైతే మనం ఒక మెటీరియల్ నౌనును గమనించాలండి, ఇది మీకు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఎప్పుడైతే మనం ఒక మెటీరియల్ నౌనును
పర్టిక్యులర్ సెన్స్లో వాడతామో చెప్పాలి. ఏ సెన్స్లో వాడతామండి? పర్టిక్యులర్ సెన్స్లో వాడతామో అప్పుడు మెటీరియల్ నౌన్ ముందు మీరు డెఫినైట్ ఆర్టికల్ వాడవలసి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి, మెటీరియల్ నౌన్స్ ముందు ఏం వాడవలసి ఉంటుంది? మెటీరియల్ నౌన్. చూడండి, ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇస్తాను. ద వాటర్ ఇన్ దిస్ బాటిల్ ఈస్ డర్టీ. The water in this bottle is dirty. Which water is dirty? ఈ బాటిల్లో ఉన్న వాటర్ చూసారా, నా దగ్గర ఉంది ఒక బాటిల్, ఆ బాటిల్లో ఉన్న వాటర్ అది మాత్రమే డర్టీగా ఉంది. మరి ప్రపంచంలో ఉన్న వాటర్ అంతా బాగానే ఉంది. క్లియర్గా అర్థమైంది కదా? సో ఎప్పుడైతే మీరు మెటీరియల్ నౌన్ను పర్టిక్యులర్ సెన్స్లో వాడతారో అప్పుడు వాటి ముందు ఏ ఆర్టికల్ ఉండాలి? డెఫినెట్ ఆర్టికల్. చూడండి, గోల్డ్ ఈజ్ ఏ ప్రెషియస్ మెటల్. ద గోల్డ్ ఆఫ్ దుబాయ్ ఈజ్ వెరీ చీప్. ఏమన్నాను? ద గోల్డ్ ఆఫ్ దుబాయ్ అంటే దుబాయ్ నుంచి తీసుకొచ్చిన బంగారం, లేదా దుబాయ్లో ఈ బంగారం తక్కువ ధరకే దొరుకుతుంది. అర్థమైంది కదా? మెటీరియల్ నౌన్స్ ముందు ఏం వాడకూడదండి? ఆర్టికల్స్ వాడకూడదు. ఎప్పుడు వాడవచ్చు? పర్టిక్యులర్ సెన్స్లో వాడవచ్చు. మరి మనం 6th క్లాస్లోనే మనం ఇంకొక ఎక్సర్సైజ్ చూస్తున్నామండి మెటీరియల్ నౌన్కి సంబంధించి. ఒకసారి చూడాలి ఇక్కడ. అండర్లైన్ ద మెటీరియల్ నౌన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్నాడు. మరి నేను చదివాని వీటిని అన్నిటిని కూడా అక్కడక్కడ మనకి మెటీరియల్ నౌన్స్ ఇవ్వలేదు. సో అయినప్పటికీ కూడా మరి మనం గుర్తుపట్టడానికి ప్రయత్నిద్దాం. సిల్వర్ ఈజ్ యూస్ టు మేక్ జ్యువెలరీ. ఇక్కడ సిల్వర్ అనేది మనకి మెటీరియల్ నౌన్. ద హెన్ లేస్ ఎగ్స్. ఎగ్స్ అనేది మెటీరియల్ నౌన్ కాదండి, ఇది కౌంటబుల్ నౌనే, ఇది మెటీరియల్ నౌన్ కాదు. ఐ యూస్ కోకోనట్ ఆయిల్ ఫర్ మై హెయిర్. చూడండి, హెయిర్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అండి. అంటే మెటీరియల్ నౌన్ అంటే ఖచ్చితంగా ఎలా ఉండాలన్నాను? అన్కౌంటబుల్గా ఉండాలి. కౌంటబుల్గా ఉండే అవకాశం లేదు, అప్పుడప్పుడు ఎక్సెప్షన్స్ ఉంటాయి. సరే, ఐ గెట్ న్యూ క్లోత్స్ ఆన్ మై బర్త్డే. చూడండి, క్లోత్స్ అనేది మనకి కౌంటబుల్ నౌనే. డ్రింక్ మిల్క్ ఫర్ గుడ్ హెల్త్. డ్రింక్ మిల్క్ అన్నది మనకి ఖచ్చితంగా ఏంటంటే మనకి మెటీరియల్ నౌన్. మై సిస్టర్ లైక్స్ చీజ్, మెటీరియల్ నౌన్. ఐరన్ ఈజ్ యూస్డ్ ఇన్ కన్స్ట్రక్షన్స్. ఐరన్ మనకి మెటీరియల్ నౌన్. మై ఫాదర్ హ్యాస్ మొబైల్ ఫోన్. ఫోన్ అనేది మనకి కామన్ నౌనేనండి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే వేటికైతే మనం ప్లూరల్ ఇవ్వలేకపోతున్నామో, వేటినైతే మనం రా సబ్స్టాన్స్గా తీసుకుంటున్నామో వాటిని మీరేమంటారంటే మెటీరియల్ నౌన్స్. మరి ఇక 4th క్లాస్లో మీకు ఎస్పెషల్లీ పేజ్ నెంబర్ 12 అండి, గమనించండి. పేజ్ నెంబర్ 12 మీకు చాలా చక్కని బిట్ ఇచ్చాడు. మోడల్ వర్బ్స్ మీద మనకి తరచూ బిట్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా వినండి. కెన్ అనేది ఏ సందర్భంలో వాడాలి, మే అనేది ఏ సందర్భంలో వాడతారు? చూడండి, కెన్ కానీ మే కానీ రెండూ కూడా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇక్కడ ఉన్న దానికంటే కూడా కాస్త ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కెన్ కానీ మే కానీ రెండూ కూడా మనం ఆస్కింగ్ పర్మిషన్కి మరియు గివింగ్ పర్మిషన్కి ఇస్తూ ఉంటామండి. చూడండి, ఫస్ట్ నేను మీకు చక్కగా 3 పాయింట్లు చెప్తాను. ఫస్ట్, కెన్ కానీ మే కానీ ఎప్పుడు వాడతామంటే ఆస్కింగ్ పర్మిషన్. ఓకే, ఆస్కింగ్ పర్మిషన్. మీకు అర్థమయ్యేలాగా ఒక 2 బిట్లు రాద్దామండి. రైట్, జస్ట్ ఎ మినిట్, పెన్ మార్చేద్దాం. రైట్, ఇదిగోండి. రైట్, చూడండి, ఇక్కడ కెన్ ఐ కమిన్ సార్ లేదా మే ఐ కమిన్ సార్ రెండూ కూడా కరెక్టేనండి. కెన్ ఐ కమిన్ లేదా మే ఐ కమిన్ రెండూ కూడా ఏం తెలియచేస్తున్నాయి? ఆస్కింగ్ పర్మిషన్. మీరు కొంతమంది నన్ను అడగొచ్చు, సార్ రెండూ మనం ఇంటర్చేంజబుల్గా వాడుకోవచ్చా? ఎస్, వాడుకోవడంలో ఏమాత్రము తప్పలేదు. అయితే ఈ రెండిట్లో మనకి మే అన్నది మనకి మోర్ పొలైట్ అండి. మే అన్నది మనకి ఏంటంటే మోర్ పొలైట్. అలాగని ఇది తక్కువ పొలైట్ అనేది నా ఉద్దేశం కాదు. ఇది కూడా కెన్ అనేది కూడా పొలైటే, బట్ ఎక్కువగా మనం మే ఏం తెలియచేస్తుందంటే మోర్ పొలైట్స్. పోనీ మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్తానండి. ఒక రూమ్ ఉందనుకుందాం. ఈ రూమ్లో ప్రిన్సిపల్ గారు వెయిట్ చేస్తున్నారు. మరి ఆ ప్రిన్సిపల్ గారిని కలవడానికి ఒక విద్యార్థి వచ్చాడు. ఇప్పుడు ఈ విద్యార్థి లోపలికి వెళ్ళాలి. మే ఐ కమిన్ సార్ అంటాడా, కెన్ ఐ కమిన్ సార్ అంటాడా? స్టూడెంట్ ఏమంటాడండి? ఖచ్చితంగా వీడేమని పిలుస్తారంటే మే ఐ కమిన్ సార్ అంటాడండి. ఏమంటాడు? మే. ఎందుకని? ఒక విద్యార్థి ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయుడికి ఖచ్చితంగా గౌరవం ఇచ్చి తీరాల్సిందే. అప్పుడు ఏమంటాడంటే మే ఐ కమిన్ సార్. మరి చూడండి, ఇంకో కాంటెక్స్ట్ చెప్తానండి. ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఆ ప్రిన్సిపల్ గారు రూమ్లోకి టీచర్ వెళ్ళాలి. మరి ఇప్పుడేమనొచ్చు? కెన్ ఐ కమిన్ సార్ అన్నా పర్వాలేదు, మే ఐ కమిన్ సార్ అన్నా కూడా పర్వాలేదండి. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్కి ఒక టీచర్కి మధ్య ఉన్న వ్యత్యాసం కాస్త, అంటే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్, ఆ చనువు ఏదైతే ఉందో కాస్త బెటర్గానే ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే 2 సందర్భాలు కూడా మీరు వాడుకోవచ్చండి. అర్థమైంది కదా? మరి ప్రిన్సిపల్ గారు రూమ్లో ఉన్నారు, ప్రిన్సిపల్ గారి బ్యూటిఫుల్ వైఫ్ లోపలికి వెళ్ళాలి. మరి తనేం అడుగుతుందండి?
కెన్ ఐ కమిన్ సార్, మే ఐ కమిన్ సార్. నిజం చెప్పాలంటే తను డోర్ను పగలగొట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది. కెన్ కానీ మే కానీ అడగాల్సిన అవసరం ఏమాత్రము లేదు. ఎందుకని? ప్రిన్సిపల్ గారికి మరి తన యొక్క వైఫ్కి మధ్య ఉన్న చనువు అనేది అలా ఉంటుంది. పోనీ మీకు ఇంకో కాంటెక్స్ట్ చెప్తానండి. ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఓకే, ప్రిన్సిపల్ గారి కోసం తన ప్రాణ స్నేహితుడు వచ్చాడు, ఫ్రెండ్ వచ్చాడండి. మరి ఈ ఫ్రెండ్ వచ్చి సార్ మే ఐ కమిన్ సార్, కెన్ ఐ కమిన్ సార్ అన్నాడు. ప్రిన్సిపల్ ఏమంటాడంటే అతని వైపు చూసి నవ్వి చాలే వెదవా లోపల రారా అంటాడు. అంటే మీకు ఏమర్థమైంది? ఫ్రెండ్షిప్, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ కూడా చాలా గొప్పది. అందువల్ల అంటే ఫార్మాలిటీస్ అవసరం లేదు కదా, డైరెక్ట్గా వచ్చేసినా కూడా పెద్దగా పట్టించుకోం. అయితే మళ్ళీ చెప్తున్నానండి, కెన్ అనేది మే అనేది ఆస్కింగ్ పర్మిషన్కి వాడతాం. దేనికి వాడతాం? ఆస్కింగ్ పర్మిషన్. మరి ఈ రెండిట్లో మనకి మోర్ పొలైట్ ఏంటంటే మే. తర్వాత రెండో చూడండి, కెన్. రెండో పాయింట్ అండి, కెన్ కానీ లేక మే కానీ ఈ రెండు మనం ఏ సందర్భంలో వాడతామంటే గివింగ్ పర్మిషన్కి వాడతాం. ఇది మీకు ఆల్రెడీ 3rd క్లాస్లో చెప్పున్నానండి. గివింగ్ పర్మిషన్కి చూడండి, మే ఐ కమిన్ సార్, మే ఐ కమిన్ సార్ అన్నప్పుడు వెంటనే మీరేమంటారు? ఎస్. ఏంటి? ఎస్ యు మే, ఎస్ ఎస్ యు మే. చూడండి ఏమన్నాం? ఎస్ యు మే. మే ఐ టేక్ యువర్ బుక్, దానికి సమాధానం ఏం చెప్తారు? ఎస్ యు మే. ఏమని చెప్తారు? ఎస్ యు మే. ఇవేంటి మనకి పాజిటివ్ రిప్లైస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇవి మనకేంటి? పాజిటివ్ రిప్లై. ఒకవేళ చూడండి, ఒకవేళ మే ఐ టేక్ యువర్ డిక్షనరీ, నేను మీ పుస్తకము తీసుకోవచ్చా, నేను మీ డిక్షనరీ తీసుకోవచ్చా, మీరు ఇప్పుడు ఒకవేళ అతనికి నో చెప్పాలి, అప్పుడేం చెప్తారు? నో, నో యూ మే నాట్. ఏమని చెప్తారు? యూ మే నాట్. చూడండి, నెగేషన్ చెప్పేటప్పుడు మేయింట్ అని చెప్పకూడదంట. ఏమని చెప్పాలి? యూ మే నాట్. మరి ఒకవేళ మీరు కెన్ కూడా వాడొచ్చు అని చెప్పాను కదా, ఎస్ యూ క్యాన్. మరి నెగేషన్ చెప్పాలంటే ఎలా చెప్పొచ్చో చూడండి, నో యూ కాంట్, నో యూ కాంట్. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఒక విషయం గమనించాలండి. ఏంటో ఒక్క విషయం అంటే, మీరు నెగేషన్ చేసేటప్పుడు మేతో ఎట్టి పరిస్థితులలో కాంట్రాక్షన్ వాడవద్దండి. కాంట్రాక్షన్ అంటే షార్ట్ ఫామ్స్. మరి ఎవరితో వాడుకోవచ్చు అంటే కెన్నుతో వాడుకోవచ్చు, తప్పలేదు. మరి ఇదే మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది ఇక్కడ చదువుతాను. ది అబోవ్ సెంటెన్సెస్ కెన్ మే ఆర్ యూస్డ్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్. రెండు కూడా పర్మిషన్ కోసం వాడచ్చు. టు గివ్ పర్మిషన్, మరి పర్మిషన్ ఇవ్వటానికి కూడా వి సే ఎస్ యూ కెన్, ఎస్ యూ మే. చూసారా, ఇవన్నీ ఏంటి మనకి? పాజిటివ్ అండి. పాజిటివ్లో మనకి ఏ ప్రాబ్లం లేదు, చక్కగా గుర్తుపెట్టేసి చూసుకోండి. అయితే మరి నెగిటివ్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలండి. నెగిటివ్లో ఏముందో చూడండి, నో యూ కాంట్, నో యూ మే నాట్. ఇవేంటి మనకి? నెగిటివ్ స్టేట్మెంట్స్ కదా. మరి ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనం కాంట్ అనేది మనకి ఏంటి? కాంట్రాక్షన్ అండి. కాంట్రాక్షన్ అంటే షార్ట్ ఫామ్. వోంట్, కాంట్, షాంట్, విల్. చూడండి, ఇజంట్, వజంట్, వరంట్, డోంట్, డజంట్, ఇవన్నీ ఏంటి? షార్ట్ ఫామ్స్. మరి దేంతో వాడద్దు షార్ట్ ఫామ్స్ అంటే? మీతో వాడద్దు, గుర్తుపెట్టుకోండి. మరి ఇక నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ చక్కని ఎక్సర్సైజ్ ఉందండి. కెన్ ఐ టేక్ యువర్ పెన్, కెన్ ఐ టేక్ యువర్ పెన్ అన్నది మనకి ఏమవుతుంది? ఆస్కింగ్ పర్మిషన్. మరి దీనికి వీడేమని చెప్తున్నాడు చూడండి, నో యూ కాంట్, నో యూ కాంట్. ఇది చూడండి, మే ఐ గో టు డ్రింక్ వాటర్, మే ఐ గో టు డ్రింక్ వాటర్. మే అన్నది ఏంటిది? ఆస్కింగ్ పర్మిషన్. మరి మేడం ఏమంటుందో చూడండి, ఎస్ యు మే, ఎస్ యు మే. మరి కింద చూడండి, మే ఐ కమిన్, మే ఐ కమిన్ ఆస్కింగ్ పర్మిషన్, ఎస్ యు మే. ఇదేంటి? గివింగ్ పర్మిషన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఈ రెండు బిట్లు అడుగుతున్నాడండి. మరి మీకు ఏం చేస్తాడంటే ఇలాగే ఇస్తాడు. ఏంటో తెలుసా? మే ఐ గో టు డ్రింక్ వాటర్. మే అనేది ఏం తెలియచేస్తుంది? ఆస్కింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్, పొలైట్ రిక్వెస్ట్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ వచ్చి ఆస్కింగ్ పర్మిషన్. ఎస్ యూ మే కమిన్, ఎస్ యూ మే కమిన్. మే అన్నది గివింగ్ పర్మిషన్. మరి ఇక నెక్స్ట్ చూద్దామండి. 4th క్లాస్లోనే మనం పేజ్ నెంబర్ 20 చూసినట్టయితే సింగులర్ మరియు ప్లూరల్ నౌన్స్ని ఇచ్చాడండి. నేను గమనించిన విషయం ఏంటంటే ఎక్కువగా మీకు సింగులర్స్, ప్లూరల్స్ మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ మౌస్, వాట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ చైల్డ్, వాట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ఆక్స్, ఇలాంటి ప్రశ్నలు వస్తాయండి. ఆల్రెడీ మనం 3rd క్లాస్కి సంబంధించి, 4th క్లాస్కి సంబంధించి, 5th క్లాస్కి సంబంధించి పాత ఇంగ్లీష్ పుస్తకాల మీద వీడియోస్ చేసాం.
మీరు గమనించారో లేదో, నేను 3rd క్లాస్ 4th క్లాస్ మీద వీడియోస్ చేశాను. ముఖ్యంగా అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్, అవర్ వరల్డ్, మై వరల్డ్ ఇన్ ఇంగ్లీష్ అనే పుస్తకాల మీద నేను మీకు ఆల్రెడీ వీడియోస్ చేశానండి. అక్కడ కూడా ఈ బిట్లు రిపీట్ అయ్యాయి, గుర్తుపెట్టుకోవాలి. రైట్, సరే ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒకసారి గమనిద్దాం. చూడండి, మ్యాన్ 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 అన్నది సింగులర్ అండి. మరి దీనికి ప్లూరల్ ఇవ్వాలంటే ఏం చెప్తాం? మెన్. చూడండి ఇక్కడ ఏమన్నాడు, అబౌవ్ 40,000 people including men and women had gathered in the hockey stadium. About 40,000 people including men. చూడండి, మ్యాన్ అన్నది సింగులర్, మెన్ అన్నది ప్లూరల్. మరి ఉమెన్ అన్నది మనకి సింగులర్, ఉమెన్ అన్నది మనకి ఏమవుతుందంటే ప్లూరల్. మరి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. సింగులర్ అంటే ఒక నౌన్, ఒకటి కంటే ఎక్కువ నౌన్ ఉంటే ప్లూరల్ అంటాం. చూడండి, ఫుట్, ఫీట్, ఫీట్. చూడండి, గూజ్, గూజ్ అంటే ఒక పక్షి. చూడండి చక్కగా వాడు రాస్తున్నాడు. గీజ్, గీజ్ అంటే ఒకటి కంటే ఎక్కువ బర్డ్స్ ఉండాలంట. ఉమెన్, చూడండి ఉమెన్, చూసారా ఉమెన్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. అప్పుడు ఏమని చెప్పాను? ఉమెన్. ఇది చూడండి, మౌస్, మైస్, మైస్. చూడండి, మౌస్ అన్నది సింగులర్, మైస్ అన్నది మనకి ప్లూరల్. దీనికి కంటిన్యూషన్ ఇచ్చాడండి. ఫుట్, ఫీట్, మ్యాన్, మెన్. టూత్, టీత్, లవ్స్, లైస్. తల్లో పేలండి, తల్లో పేలుని లవ్స్, లైస్. వుమన్, వుమన్, వుమెన్. గూజ్, గీజ్. గమనించారా? సో వీటిని మీరు ఏమంటారంటే సింగులర్స్ మరియు ప్లూరల్స్. మరి ఇవి కాకుండా మనకి పేజ్ నెంబర్ 23కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఏమి ఇవ్వటం జరిగిందంటే ప్రొనౌన్స్కి సంబంధించి చక్కని డిస్క్రిప్షన్ ఇచ్చాడండి. దేనికి సంబంధించి? ప్రొనౌన్స్. మనకి ప్రొనౌన్ అంటే తెలుసు కదా, నౌన్కు బదులుగా వాడబడే పదాలు. ప్రొనౌన్స్ ఆర్ రీప్లేసింగ్ వర్డ్స్ ఆర్ ప్రొనౌన్స్ ఆర్ సబ్స్టిట్యూటింగ్ వర్డ్స్. ఇవి నౌన్కు బదులుగా వాడబడుతూ ఉంటాయి. రాము ఈజ్ అ గుడ్ స్టూడెంట్, హీ లైక్స్ స్వీట్స్. ఇక్కడ హీ అనేది ఎవరికి బదులుగా వచ్చింది? రాముకు బదులుగా. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒకసారి చదువుతాను చూడండి. మేజర్, ఫస్ట్ ఎగ్జాంపుల్, మేజర్ ధ్యాన్ చంద్ వాజ్ ఎ ఫేమస్ హాకీ ప్లేయర్. ధ్యాన్ చంద్ అనేది మనకి ప్రాపర్ నౌన్. హీ వాజ్ ఎ సోల్జర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. చూసారు, ఇక్కడ హీ అన్నది ఎవరికి బదులుగా వాడబడింది? ధ్యాన్ చంద్కి బదులుగా వాడబడింది. అంటే నౌన్కు బదులుగా వచ్చింది ఏమవుతుంది? ప్రొనౌన్. మరి ఇది చూడండి, ద జర్మన్ ప్లేయర్స్ వేర్ రెడీ టు ప్లే విత్ ద ఇండియన్ టీమ్. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? జర్మన్ ప్లేయర్స్ అంటే నౌనే కదా. దే వర్ ద హోస్ట్ ఆఫ్ ది ఒలింపిక్స్ అండ్ దే వర్ షూర్ ఆఫ్ దర్ విక్టరీ. ఇక్కడ వర్ అంటే ఎవరండి? ప్లేయర్సే కదా. ప్లేయర్స్ అంటే నౌను, నౌన్కు బదులుగా వచ్చింది ప్రొనౌన్. సెంటెన్స్ 1లో మనకి హీ కానీ, సెంటెన్స్ దేలో మనకి దే కానీ, ఈ రెండూ కూడా మనకి ఏంటంటే ప్రొనౌన్స్. ప్రో అంటే బదులుగా, ఎవరికి బదులుగా? నౌన్కు బదులుగా. సో ప్రొనౌన్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్స్. మరి ఇక్కడ కంటిన్యూషన్ చేశాడండి పేజ్ నెంబర్ 23లోనే. రెడ్ జాగ్రత్తగా చూడండి. అ వర్డ్ దట్ ఈస్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్ ఈస్ కాల్డ్ అ ప్రొనౌన్ అన్నాడండి. చూడండి, రాణి ఈజ్ ఎ గర్ల్, షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. జాగ్రత్తగా చూస్తే ఇక్కడ షీ అనే పదం ఎవరికి బదులుగా వాడబడిందంటే రాణి. అందువల్ల మనకి ఇదేమవుతుందంటే ప్రొనౌన్. నౌన్కు బదులుగా వచ్చే పదాలన్నీ ప్రొనౌన్స్. శ్యామ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్, హీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇక్కడ హీ అన్నది ప్రొనౌన్. కమల, విమల అండ్ అను ఆర్ స్టూడెంట్స్. ఇలాంటి ప్రశ్నలు నేను గమనించానండి. ప్రీవియస్ డిఎస్సిలో ఆల్రెడీ ప్రశ్నగా అడుగున్నాడండి ఇలాంటి టైప్స్లో. ముఖ్యంగా కమల, విమల, అను ఆర్ స్టూడెంట్స్. మరి ఈ మూడు నౌన్స్కి అప్రోప్రియేట్ ప్రొనౌన్ ఇస్తే ఏమవుతుంది అంటాడు. గుర్తుపెట్టుకోండి, దే. గణేష్ అండ్ ఐ వెంట్ టు ద మూవీ, వి వెంట్ టు ద మూవీ. ఇక్కడ గణేష్ అండ్ ఐ ఇద్దరికి కలిపి ఏం ఉపయోగించాడంటే వి. సో నేనేం చెప్తానంటే మీకు ఐ, వి, యు, హీ, షీ, ఇట్, హిమ్, హర్, ఇట్, దే, దెమ్ ఇవన్నీ కూడా మనకి ప్రొనౌన్స్. ఇవి ఎవరికి బదులుగా వాడబడుతూ ఉంటాయంటే నౌన్కి బదులుగా వాడబడుతూ ఉంటాయి. మరి ఇక ప్రొనౌన్స్ మీద మీకు డౌట్ ఉంటే నేను ప్రొనౌన్స్ మీద వీడియోస్ చేశానండి, దయచేసి చూడండి. సరే, తర్వాత మనకి పేజ్ నెంబర్ 54లో ప్రపోజిషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ప్రపోజిషన్స్, రైట్. మనం ఆల్రెడీ 3rd క్లాస్లో డిస్క్రైబ్ చేసుకున్నాం. ప్రపోజిషన్ అంటే ప్రీపొజిషన్, నౌన్కి ముందు వాడబడుతూ రిలేషన్ చూపిస్తుంది, కనెక్షన్ చూపిస్తుంది. నౌన్ టు నౌన్, వర్బ్ టు నౌన్, యాడ్జెక్టివ్ టు నౌన్. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. చిన్న లెటర్స్ అండి.
అందువల్ల నేను చదువుతాను, నా వాయిస్ని ఫాలో అవ్వాలండి. వివేకానంద వాస్ బోర్న్ ఆన్ 12th January. ఓకే, ఇప్పుడు చూడండి, హీ వాస్ బోర్న్ ఆన్, వెన్ హీ వాస్ బోర్న్ ఆన్ అంటే మనకి ఇక్కడ ఆన్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది? ప్రపోజిషన్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ఆన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ద డేట్. అంటే మీరేం గుర్తుపెట్టుకోవాలి? ఆన్ అన్నది ఏ సందర్భంలో వాడబడుతుందంటే డేట్ను తెలియచేయటానికి వాడతామండి. అదేవిధంగా డేస్ కూడా కావచ్చు. ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, గమనించారా? ఆన్ 14th November, ఆన్ 12th January, ఆన్ 30th January, ఇలాగండి. సరే చూడండి, సమ్ ప్రపోజిషన్స్ ఇండికేటెడ్ టైం. మరి ప్రపోజిషన్స్ ఆఫ్ టైంని ఎలా గుర్తుపెట్టాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వెన్ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తాయి. చెప్పాలి, ఏ ప్రశ్నకు సమాధానం ఇస్తాయి? వెన్. చూడండి, వివేకానంద వాస్ బోర్న్ ఆన్ 12th January. వెన్ హీ వాస్ బోర్న్, వెన్ హీ వాస్ బోర్న్ ఆన్ 12th, గమనించారా? వెన్, ఆన్. సో ఆన్ అనేది మనకి ఏంటంటే ప్రపోజిషన్ ఆఫ్ టైం. అదే మనం చెప్పుకున్నాం థర్డ్ క్లాస్లో, వేర్. వేర్ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తే దాన్ని మీరు ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్ అంటారు. ద బేబీ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద రూమ్, వేర్? ఇన్ ద రూమ్. హీ వాస్ బోర్న్ ఆన్ 12th August, వెన్? ఆన్. సరే, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. సరే, ఇక్కడ ఏం చేశాడంటే రూల్స్ ఇచ్చాడండి. ముఖ్యంగా ఎట్ ఎప్పుడు వాడాలి, ఇన్ ఎప్పుడు వాడాలి, ఆన్ ఎప్పుడు వాడాలి. నేను గమనించిన విషయం ఏంటంటే ఈ 3 ప్రపోజిషన్స్ మీద ఒక బిట్ వస్తుందండి, అందువల్ల జాగ్రత్త వినండి. ఎట్ ఈజ్ యూస్ టు డిస్కస్ క్లాక్ టైమ్స్. అదేవిధంగా ప్రిసైజ్ టైం అంటే ఎగ్జాక్ట్ టైం. చూడండి, ఎట్ ఇండికేట్స్ క్లాక్ టైం లేకపోతే ఎగ్జాక్ట్ టైం. ఐ షల్ మీట్ యూ ఎట్ 5 PM టుమారో. రేపు నేను ఖచ్చితంగా నిన్ను 5 గంటలకు కలుస్తాను. వి క్లీన్ అవర్ రూమ్ ఎట్ లంచ్ టైం. ఎప్పుడు? లంచ్ సమయంలో మాత్రమే క్లీన్ చేస్తాం, ఎందుకంటే అందరూ కూడా భోజనం చేయడానికి వెళతారు, క్లాస్ రూమ్ ఖాళీగా ఉంటుంది. మరి ఎట్ అనేది ఇంకెక్కడ వాడచ్చు చెప్తా, జాగ్రత్తగా చూడండి. సో వి యూజ్ ఎట్ బిఫోర్ ద వర్డ్స్ లైక్ డాన్, డస్క్. చూడండి, అదేవిధంగా వి యూజ్ ఎట్ విత్ ద వర్డ్ నైట్. చూడండి, డాన్, డస్క్, ఈ పదాలు మీకు పరిచయం ఉంటాయి కదా. సూర్యోదయం, సూర్యాస్తమయం అంటాం కదా, రైట్. తర్వాత చూడండి, ద వాచ్మెన్ కమ్స్ టు వర్క్ ఎట్ నైట్. ఎప్పుడు వస్తాడంటున్నాడు? ఎట్ నైట్. సో నేను 3 రూల్స్ చెప్పానండి. ఎట్ అనేది క్లాక్ టైంతో వాడుకోవచ్చు, ఎగ్జాక్ట్ టైంతో వాడుకోవచ్చు, కొన్ని పదాల ముందు డాన్, డస్క్, నైట్. మరి ఇట్ ఈస్ యూస్ టు డిస్కస్, దేని గురించి మాట్లాడుతున్నామండి? ఇన్ గురించి మాట్లాడుతున్నామండి. ఇన్ కూడా మనకి ఏంటంటే ప్రపోజిషన్ ఆఫ్ టైమ్గా వాడబడుతుంది. ఇట్ ఈస్ యూస్ టు డిస్కస్ మంత్స్, సీజన్స్, ఇయర్స్, సెంచురీస్, డెకేడ్స్ అండ్ జనరల్ టైమ్స్ ఆఫ్ ద డే. దీనే మీరు ఇంగ్లీష్లో సెషన్స్ ఆఫ్ ద డే అని చెప్పొచ్చు. ఫస్ట్ ఇది మంత్స్ అండి. మహాత్మా గాంధీ గారు ఏ నెల పుట్టారు? మహాత్మా వాస్ బోర్న్ ఇన్ అక్టోబర్. ఏ నెలలో పుట్టారండి? ఇన్ అక్టోబర్. మరి మనం క్రిస్మస్ ఏ నెలలో జరుపుకుంటాం? వి సెలబ్రేట్ క్రిస్మస్ ఇన్ డిసెంబర్. మరి తర్వాత ఏమన్నాడు చూడండి. సో ఫస్ట్ ఏమని చెప్పాను? మంత్స్ అయిపోయిందండి. తర్వాత సీజన్స్. మరి ఇండియాలో సమ్మర్ సీజన్ వస్తే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా? ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ సీజన్. ఇన్ సమ్మర్. ఇట్ ఈస్ వెరీ కోల్డ్ ఇన్ వింటర్. చూడండి, మనకి సీజన్స్ సమ్మర్, వింటర్, స్ప్రింగ్, ఆటమ్. తర్వాత ఇయర్స్. మరి మహాత్మా గాంధీ గారు ఏ సంవత్సరం పుట్టారండి? 1869. గాంధీజీ వాస్ బోర్న్ ఇన్ 1869. మరి మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందండి? వి రిసీవ్డ్ ఫ్రీడమ్ ఇన్ 1947. వెన్. చూసారా, ప్రపోజిషన్ ఆఫ్ టైమ్ ఆన్సర్స్ ద క్వశ్చన్ వెన్. వి రిసీవ్డ్ ఫ్రీడమ్ ఇన్ 1947. మరి అదేవిధంగా ఇతను ఏ సంవత్సరానికి, ఇతను ఏ సెంచరీలో నివసించాడు? హీ లివ్డ్ ఇన్ 19th century. దే లివ్డ్ ఇన్ 20th century. అర్థమైంది కదా. మరి సెషన్స్ ఆఫ్ ద డే చూడండి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్. వి టేక్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్, లంచ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, స్నాక్స్ ఇన్ ద ఈవినింగ్, సప్పర్ ఎట్ నైట్. చూడండి, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడేమో ఇన్ అన్నాను, నైట్ అనే పదం వస్తేనేమో ఎట్ అన్నాను. మళ్ళీ ఒకసారి చదివి వినిపించిన. వి టేక్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్, లంచ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, స్నాక్స్ ఇన్ ద ఈవినింగ్, సప్పర్ అట్ లంచ్. సో ఇలా మనం ప్రపోజిషన్ ఆఫ్ టైంని చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చండి. ఇక్కడ 4th క్లాస్లో మీకు పేజ్ నెంబర్ 55లో చక్కని డయాగ్రామ్ ఇచ్చాడు, మరి చక్కని బొమ్మలు ఇచ్చాడండి. ముఖ్యంగా ఎట్ ఎప్పుడు వాడాలి? ఎట్ అనేది క్లాక్ టైంతో వాడతాం.
క్లాక్ టైంతో వాడతాం. ఎట్ 6 AM, ఎట్ 3 o'clock, ఎట్ 7 PM. ఇవన్నీ కూడా మనకి ఏం తెలియచేస్తున్నాయి? ఎగ్జాక్ట్ టైం. మరి ఆన్ ఎక్కడ వాడతాం? ఆన్ అనేది మనకి ఏం తెలియచేస్తుందంటే డేట్. ఆన్ అనేది ఏం తెలియచేస్తుందంటే డేస్ ఆఫ్ ద వీక్. డేస్ ఆఫ్ ద వీక్ ఏంటండి? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. On 12th December, on 14th Monday, on 14th November, లేకపోతే ఆన్ సాటర్డే. సో ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఆన్ మండే. గమనించారా? ఆన్ అనేది మనకి ఏం తెలియచేస్తుందంటే డేట్ కానీ డేస్ కానీ. మరి ఇక మిగిలింది ఏంటంటే మనకి ఇన్ అండి. ఇన్ ఎప్పుడు వాడతాం మనం? ఇన్ అనేది మనం మంత్స్ వస్తే వాడుకుంటాం. ఇన్ అనేది మనం ఇయర్స్ వస్తే వాడుకుంటాం. ఇన్ అనేది డెకెడ్స్ వస్తే వాడుకుంటాం. ఇన్ అనేది సెంచురీస్ ఉంటే వాడుకుంటాం. ఇన్ అనేది సెషన్స్తో వాడుకుంటాం. ఇన్ అనేది మనకి సీజన్స్తో వాడుకుంటాం. మరి పక్కన ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఇన్ 2 weeks, ఇన్ నవంబర్, ఇన్ 2009, ఇన్ సమ్మర్. మరి ఇక్కడతో ఈ వీడియోని ఆఫ్ చేస్తున్నాను. మరి రేపు ప్రపోజిషన్కి సంబంధించి పార్ట్ 2, బ్లోసమ్స్ 4th క్లాస్కి సంబంధించి గ్రామర్ పార్ట్ 2 చేస్తానండి. మరి కంటిన్యూస్గా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఇవి ఈసారి డిఎస్సిలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.